హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం మనల్ని ఇంట్రొడ్యూస్ ఎలా చేస్తాము అనేది సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి కొన్ని విషయాలైతే బేసిక్ విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం మనల్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏ విషయాలు చెప్పాలి, ఏ విషయాలు చెప్పకూడదు, అసలు ఎలా ఇంట్రడక్షన్ని స్టార్ట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. స్టూడెంట్ ఇంట్రడక్షన్ వేరేగా ఉంటుంది, జాబ్కి మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దాని ఇంట్రడక్షన్ వేరేగా ఉంటుంది. కొన్ని చేంజెస్ మాత్రమే ఉంటాయి దీంట్లో, కొంచెం అబ్జర్వ్ అయితే చేయండి. ఇక్కడ మనం మన పేరుతో పాటు తండ్రి పేరు కూడా చెప్తాము. తండ్రి పేరుతో వాళ్ళకి ఎంత అవసరమైతే లేదండి. మన తండ్రి ఆక్యుపేషన్ ఏంటి, తను ఏం చేస్తారనేది అయితే వాళ్ళకి కావాల్సిన విషయము. సో మనం తండ్రి పేరుతో పాటు తన ఆక్యుపేషన్ కూడా అయితే చెప్పాలి. తర్వాత ఈ ఇంట్రడక్షన్లోనే మన ఎగ్జామినరు మన గురించి ఏమేమి విషయాలు అయితే అబ్జర్వ్ చేస్తారనేది ఫస్ట్ చూద్దాం. వాళ్ళు మన కమ్యూనికేషన్ స్కిల్స్ని, మన యాటిట్యూడ్ని, మన కాన్ఫిడెన్స్ని, ఇంకా మన స్టైల్ ఆఫ్ స్పీకింగ్ని అబ్జర్వ్ చేస్తారు. ఇన్ని విషయాలు దీంట్లో తెలుస్తాయా అంటే అవునండి, మనం చెప్పే సెల్ఫ్ ఇంట్రడక్షన్లోనే ఇవన్నీ అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఫస్ట్ వీటిని అన్నీ చూసుకొని మనం అయితే ఇంట్రడక్షన్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఫస్ట్ వన్ గ్రీటింగ్తో మనం మన ఇంట్రడక్షన్ అయితే స్టార్ట్ చేయాలి. అంటే మనం ముందు రూమ్లోకి వెళ్ళగానే గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అయితే గుడ్ ఈవినింగ్ చెప్పాలి. సార్ అయితే సార్ అని, మేడం అయితే మేడం అని సంబోధించాలి. సో మనం ఫస్ట్ గ్రీటింగ్తో అయితే దీన్ని స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి థ్యాంక్ యూ. వాళ్ళు మనం ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పిన తర్వాత మన ఇంట్రడక్షన్ని స్టార్ట్ చేస్తాము. థర్డ్ వన్ వచ్చేసి నేమ్ విత్ అడ్జెక్టివ్. హాయ్, ఐ ఆమ్ సో అండ్ సో, మీ పేరుతో పాటు ఐ ఆమ్ వెరీ డిసిప్లైన్ అనో, పంక్చువల్ అనో ఏదో ఒకటి మీది అడ్జెక్టివ్ ఒకటి యాడ్ చేసి అయితే చెప్పాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్లేస్, బిలాంగ్, మనం ఎక్కడి నుంచి ఉన్నాము అనేది ఇక్కడ చెప్పాలి. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి యువర్ ప్రొఫెషన్, మన ప్రొఫెషన్ ఏంటి, ఐ ఆమ్ సో అండ్ సో, ఇట్ మీన్స్ మీరు టీచర్ అయితే ఐఎమ్ ఏ టీచర్ అని, లేదా ఐఎమ్ మేనేజర్ అయితే ఐఎమ్ ఏ మేనేజర్ అని, లేకపోతే ఐఎమ్ ఏ ఇంజనీర్ అని మీ ప్రొఫెషన్ గురించి చెప్పాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాలి. మనం స్కూలింగ్ నుంచి ఎక్కడ చదివాము, కాలేజ్ ఎక్కడ కంప్లీట్ చేసాము అనే డీటెయిల్స్ అయితే చెప్పాలి. ఇంకా చదువుతూ ఉంటే ఐఎమ్ పర్సూయింగ్ అండ్ సో అని చెప్పాలి. సెవెంత్ వన్ వచ్చి స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్, మీకు ఏదైనా ఒక స్కిల్ ఉంటే దాని గురించి చెప్పాలి. తర్వాత మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్, ఎక్కడ చేశారు, ఎలా చేశారు, ఏ వర్క్ చేశారు అనే దాని గురించి చెప్పొచ్చు. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి ఫ్యామిలీ, మన ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీయా జాయింట్ ఫ్యామిలీయా అనే దాని గురించి చెప్తాము. ఇక్కడ మనం ఫ్యామిలీ గురించి చెప్పేటప్పుడు చిన్న ఫ్యామిలీ అయితే న్యూక్లియర్ ఫ్యామిలీ అని, పెద్ద ఫ్యామిలీ అయితే జాయింట్ ఫ్యామిలీ అని దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మనకి సిబ్లిక్స్, మన సిస్టర్స్ బ్రదర్స్ ఉంటే మన సిబ్లిక్స్ గురించి కూడా మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి హాబీ, మన హాబీస్, మనం ఫ్రీ టైంలో ఏం చేస్తాము, కుకింగ్ చేస్తామా, లేదా బుక్స్ చదువుతాము, లేదు సినిమాలు చూస్తాము, మూవీస్ చూస్తాము, అట్లా మీకు ఏ హాబీ ఉంటే హాబీ గురించి ఒక 2 హాబీస్ అయితే కంపల్సరీ చెప్పాలి. తర్వాత 10th వన్ స్ట్రెంగ్త్, మన స్ట్రెంగ్త్ ఏంటి అనేది ఇక్కడ చెప్పాలి. మీరు దేంట్లో పవర్ఫుల్గా ఉంటారు, మీరు కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉంటారా, లేదు ఇంకేమైనా స్కిల్ ఉందా అనే దాని గురించి ఇక్కడ మనం చెప్పాలి. లాస్ట్ వన్ వచ్చి మన గోల్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని తర్వాత నేను ఒక చిన్న మామూలు ఇంట్రడక్షన్ గురించి అయితే Good morning sir. Thank you sir for giving me this opportunity to introduce myself. I am Parveen. I am very punctual. My father name is Mastan Wali. He is a clerk. I am from Vidyanagar. I am a teacher. I am experienced in teaching. I have a joint family. In my free time, I enjoy reading books and cooking. One of my strengths is being a quick learner, and I am good at communication also. I am a creative and hardworking person. I will be very happy to work with you and your company. Thank you, sir. ఈ విధంగా అయితే చెప్పాలి. దీన్ని మనం ఏదో చదివేసినట్టు అయితే చెప్పకూడదు, కమ్యూనికేషన్తో చెప్పాలి. ఇక్కడ వరకు వాచ్ చేశారంటే